మీ క్రెడిట్ స్కోర్ 750 ప్లస్ ఉన్నా కూడా లోన్ రిజెక్ట్ అయిందా? సిబిల్ సింప్లిఫైడ్ పార్ట్ 5, హౌ బ్యాంక్స్ రియల్లీ ఎవాల్యుయేట్ యువర్ ప్రొఫైల్. చాలా మంది ఏమనుకుంటారంటే నా ఇన్కమ్ బాగుంది, నా క్రెడిట్ స్కోర్ కూడా బాగుంది, లోన్ ఆటోమేటిక్ గా అప్రూవ్ అవుతుంది. కానీ ఇది చాలా పెద్ద మిస్కన్సెప్షన్. క్రెడిట్ స్కోర్ ఇంపార్టెంటే, కానీ ఇది ఒక చెక్ మాత్రమే. ఫైనల్ డెసిషన్ బ్యాంక్స్ మీ ప్రొఫైల్ ని బేస్ చేసుకుని తీసుకుంటారు. పాయింట్ నెంబర్ 1, ఇన్కమ్ వర్సెస్ ఈఎంఐ కెపాసిటీ. ఫర్ ఎగ్జాంపుల్, మీ మంత్లీ ఇన్కమ్ 1 lakh, ఎగ్జిస్టింగ్ లోన్స్ కి మీరు పే చేస్తున్న ఈఎంఐస్ 80,000. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో న్యూ లోన్ తీసుకుంటే మీ రీపేమెంట్ కెపాసిటీ అనేది వీక్ అవుతుంది. సో స్కోర్ బాగున్నప్పటికీ రీపేమెంట్ కెపాసిటీ వీక్ అయితే బ్యాంక్ ఆటోమేటిక్ గా రిజెక్ట్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 2, జాబ్ ఆర్ బిజినెస్ స్టెబిలిటీ. మీరు ఫ్రీక్వెంట్ గా జాబ్స్ అనేవి చేంజ్ అవుతున్నా, లేదు మీ బిజినెస్ ఇన్కమ్ లో కన్సిస్టెన్సీ అనేది లేకపోయినా బ్యాంక్స్ కి మీ ఇన్కమ్ స్టేబుల్ గా లేదు అనే డౌట్ వస్తుంది. సో లోన్ అప్రూవ్ చేయడానికి హెజిటేట్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 3, ఎగ్జిస్టింగ్ లోన్ బర్డెన్. ఆల్రెడీ మీకు వెహికల్ లోన్, పర్సనల్ లోన్ అండ్ హోమ్ లోన్ అండ్ క్రెడిట్ కార్డ్ యూస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ అనేవి ఉంటే మీకు బర్డెన్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో బ్యాంక్స్ మళ్ళీ లోన్స్ అనేవి శాంక్షన్ చేయడానికి హెజిటేట్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 4, బ్యాంక్స్ ఇంటర్నల్ పాలసీస్. ఒక బ్యాంక్ రిజెక్ట్ చేసిందని చెప్పి ఇది ఫైనల్ వర్డిక్ట్ అనుకోకండి. ఎందుకంటే బ్యాంక్ టు బ్యాంక్ వాళ్ళ రిస్క్ రూల్స్ అండ్ ఇంటర్నల్ పాలసీస్ అనేవి డిఫరెంట్ గా ఉండొచ్చు. సో మీరు ఇంకొక బ్యాంక్ ని అప్రోచ్ అవుతారు. అలా అని నెంబర్ ఆఫ్ క్రెడిట్ ఎంక్వైరీస్ కనుక చేస్తే మీ సిబిల్ స్కోర్ మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఈ సిబిల్ సింప్లిఫైడ్ సిరీస్ లో క్రెడిట్ స్కోర్ బేసిక్స్ నుండి రియల్ లైఫ్ లోన్ డెసిషన్స్ వరకు ప్రతిదీ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాం. సో ఈ 5 పార్ట్స్ అనేవి సిబిల్ మీద మీకు కంప్లీట్ ఐడియా అనేది ఇస్తాయి. సో ఇఫ్ యూ హ్యావ్ మిస్డ్ ఎనీ పార్ట్, ప్లీజ్ విజిట్ ద ప్రొఫైల్ అండ్ సీ ద ప్రీవియస్ వీడియోస్. సో ఇలాంటి రియల్ లైఫ్ ఫైనాన్స్ క్లారిటీ కోసం డూ ఫాలో అవర్ పేజ్. థ్యాంక్ యూ.